హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను అంజలి. మనాలి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. చుట్టూరు మంచు, పర్వతాలు, కొండలు, చెట్లు. అక్కడ టెంపరేచరే చాలా తక్కువ ఉంటది కదా! వింటర్‌లో చలికాలంలో అయితే -డిగ్రీలో ఉంటది. సమ్మర్‌లో కూడా వర్షం పడిందంటే -డిగ్రీలోకెళ్ళిపోతది. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఇలా ఉంటదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేను మూవీస్‌లో, సాంగ్స్‌లో, వీడియోస్‌లో అలా చూడడమే. అయితే డైరెక్ట్‌గా చూస్తే అంతకంటే చాలా అందంగా ఉంది. ఎటు చూసినా కొండలు, పచ్చటి చెట్లు, మంచు పర్వతాలు చూడడానికి చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటది. మేమక్కడ మొత్తం 3 రోజులు ఉన్నాం. ఫస్ట్ డే హిడింబా టెంపుల్, వశిష్ఠ టెంపుల్, వన్ విహార్ నేషనల్ పార్క్ చూసాం. రెండో రోజు రోతాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్. మొత్తం మంచు కొండలు, మంచు పర్వతాలు అనమాట. సూపర్ వ్యూ ఉంటుంది. మూడో రోజు వచ్చి ఓల్డ్ మనాలి, మణికర్ణ వెళ్ళామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. ఇక్కడ వాటర్ చూడండి ఏ కలర్లో ఉన్నాయో. అవి మంచు పర్వతాల నుంచి డైరెక్ట్గా నదుల ద్వారా మనాలిలో ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. వాటర్ కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. అక్కడ యాపిల్స్తో పాటు రకరకాల పండ్లు పండిస్తూ ఉంటారండి. అవి డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. లిచీ, ఆల్బక్రా, ఇంకేవేదో చిన్న ఆరెంజ్ కలర్లో ఫ్రూట్స్ ఉన్నాయి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగున్నాయి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ వీడియోలో చిన్నగా కనపడతాయి కానీ ఒక్కొక్కటి మన దోసెలంత ఉంది. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఎన్ని రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఎన్ని. ఇక్కడ కూడా అంతే. ఆ బ్యాక్ సైడ్ లక్షల్లో ఉన్నాయి అన్నమాట. నెలలో ఉన్న బలమో ఏమో తెలియదు. అక్కడ హోటల్స్లో కానీ, చుట్టుపక్కల కానీ రకరకాల పువ్వులు, కుండీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయంట అక్కడ. మేము మనాలిలో అక్కడ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది. నైట్ వర్షం పడిందంట. అక్కడ టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 2 degrees ఉంది. నైట్ హోటల్లో రెస్ట్ తీసుకుని మార్నింగ్ మనాలి చూడటానికి బయలుదేరామండి. ఇక్కడ చూడండి వాటర్, స్టోన్స్ ఎంత బాగున్నాయో. ఫస్ట్ రోజు హిడింబా టెంపుల్ వెళ్ళామండి. స్టార్టింగే ఆ టెంపుల్ చాలా పురాతనమైందనమాట. మహాభారతంలో భీముని భార్య ఆవిడ అక్కడ స్నానం చేశారంట. అందుకే ఆ ప్లేస్ అనేది ఆవిడకి అంకితం చేశారంట. ఎప్పుడో 16వ శతాబ్దంలో బహదూర్ సింగ్ అనే ఆయన ఆవిడకి టెంపుల్ లాగా కట్టించారంట. అయితే అందులో విగ్రహం ఏమి ఉండదండి, ఒక శిలలాగా ఉంటుంది. అదిగో చూడండి ఆ టెంపుల్ చుట్టూరు దేవదారు చెట్లు ఉన్నాయి చూడండి. అదంతా దేవదారు అడవి అనమాట. దేవదారు చెట్లు చూస్తే వీటిల్ని ఇంత అందంగా, ఇంత క్రమశిక్షణగా లైన్లో ఆ కొండ బండల మీద, పర్వతాల మీద, అడవిలో ఎవరు నాటారా అనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు చదివిన దేవదారు వృక్షాల గురించి పద్యాలు, పాఠాలు ఎంతమందికి గుర్తొచ్చాయో కామెంట్ చేయండి. అక్కడ పక్కన లోకల్ హిమాచల్ డ్రెస్ అనేది మనకి రెంట్కి ఇస్తారు. వాళ్ళే డ్రెస్అప్ చేస్తారు. మన ఫొటోస్, వీడియోస్ దిగచ్చు. ఇంకా కుందేళ్ళు కూడా ఇస్తారండి. వాటితో ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట. అవి బొద్దుగా చాలా పెద్దగా కూడా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత హోటల్స్ అట్లా ఉంటాయి అన్నమాట. అదిగోండి ఆక్ రైడింగ్ అనమాట. దాని మీద ఎక్కి రైడ్ చేయొచ్చు. పక్కన జిప్ లైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నాకు అట్లాంటివి అయితే భయం అండి. నేనైతే ఎక్కలేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వశిష్ఠ టెంపుల్కి వచ్చామన్నమాట. అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి. అక్కడ ఫేమస్ ఏంటంటే అది కూడా చాలా పురాతనమైంది, చెక్కతో కట్టబడింది. అక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ హాట్ వాటర్ భూమిలో నుంచి వస్తుంది అనమాట. అసలు హిమాచల్ అంటే అదంతా చల్లని ప్రదేశం కదా, కానీ అక్కడ మాత్రం వేడి నీళ్ళు భూమిలో నుంచి న్యాచురల్గా అవే వస్తాయి అన్నమాట. అక్కడ స్నానాలు చేసిన, కాళ్ళది కడుక్కున్న రోగాలు పోతాయి, పాపాలు పోతాయని జనాలకి చాలామందికి నమ్మకం, విశ్వాసం. ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపింగ్ అయితే భలే ఉంటుందండి. శాల్వాలు, పంజాబీ డ్రెస్సులు, స్వెటర్స్, గిఫ్ట్ ఐటమ్స్ అట్లా చాలా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, డెకరేషన్ ఐటమ్స్ అట్లా చాలా ఉంటాయి. మేమైతే ఇదిగోండి ఇది తీసుకున్నాం అనమాట. అట్లా చెక్క మీద మనకి ఏం కావాలంటే ఆ కొటేషన్స్ రాసి పెయింట్ వేసి అసలు వితిన్ సెకండ్స్లో ఇచ్చేస్తారండి. అక్కడి నుంచి వన్ విహార్ మనాలి అనే పార్క్కి వెళ్ళాం అనమాట. అది న్యాచురల్గా ఏర్పడిన పార్క్ అండి. కాకపోతే ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది. అందులో మాత్రం మ్యాన్ మేడ్గా ఒక సరస్సు లాంటిది అనమాట. అందులో బోటింగ్ లాంటివి చేయొచ్చు. అక్కడ కూడా చుట్టూరు దేవదారు వృక్షాలు, మైనస్ ట్రీస్ అనేవి ఉంటాయి. చాలా ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటాయి. చెట్లు కానీ, ఆ దేవదారు వృక్షాలు కానీ, అక్కడ బోటింగ్
ఇంకా బెంచెస్ కానీ అట్లా ఉంటాయి. చుట్టూరు గ్రీనరీ, పచ్చదనం అనేది ప్రశాంతంగా, హ్యాపీగా చాలా బావుంటదండి. మీకు నేను చెప్పింది వింటే సింపుల్‌గా అనిపించొచ్చు కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా బావుంటదండి. రియల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం. ఇంకా రెండో రోజు రొత్తంగి వ్యాలీ అటల్ టనల్ వెళ్ళామని చెప్పాను కదా! అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.